బలమైన అలలు, రాకాసి అలలు నగరం మీదగా దాడికి వస్తున్నాయి మనం చూడొచ్చు పక్కనే కోకో ఎరీనాలో చూసాం. అక్కడ కొబ్బరి చెట్లు మొత్తం కూలిపోయాయి. మరోవైపు చూసుకుంటే కనుక ఈ కోస్టల్లో బ్యాటరీలో మొత్తం ఈ రక్షణ కూడా పగిలిపోవడంతోనే, కూలిపోవడంతోనే కూడా మొత్తం సముద్రం విశాఖ నగరం మీదకి దండెత్తినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు మొత్తం ఈ 100-150 మీటర్ల దూరం తీరం అంతా కూడా ఈ రక్షణ కూడా కూలిపోయిన దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది సందర్శకులు బీచ్కి ఎక్కువ వచ్చే ప్రాంతం ఈ కోస్టల్ బ్యాటరీ ఏరియా, ఈ సీ పెరల్స్ ఆ ప్రాంతంలో. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ 3-4 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతోనే మొత్తం విశాఖ నగరం అంతా నడిచి ముద్దయినట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం జన జీవనం స్తంభించినట్టుగా కనిపిస్తూ ఉంది. నిత్యావసరాలు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరింత భారీ వర్షం పడే వర్షంలో ఇబ్బందులు పాలవుతారన్న ఉద్దేశంతోనే జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఈరోజు జిల్లా అంతటా కూడా సెలవులు ప్రకటించారు. అయితే ఈ వాయుగుండం ప్రభావంతో మరో 48 గంటల పాటు తీరం మీద ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ కూడా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు ఈ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో కురిసే అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.